మనకాడ బీజేపీ ఏడుంది భయ్యా, అది ఉత్తర భారతం పార్టీ. ఎంత తిప్పల పడ్డా తెలంగాణలో గెలిచే లేదు పాడు లేదు అన్నారు అప్పట్ల. ఇక 5 ఏళ్ల కిందటి అసెంబ్లీ ఎలక్షన్ల ఒక్కటే ఒక్క సీటు గెలిచే వరకు ఆడికి కథం అనుకున్నారంతా. కానీ 6 నెలలకే జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ల పతారు చూపించి 4 ఎంపీ సీట్లు కొట్టుకుపోయింది కమలం పార్టీ. ఇక దుబ్బాక, జిహెచ్ఎంసీ, హుజూరాబాద్ల పతారు చూపించిన మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్ల 8 సీట్ల కానే ఆగింది. మరి పార్లమెంట్ ఎన్నికల్లో ఏమైందో చూడాలి కదా. కోర్టులో సీట్లు పెరిగితే ఆ మాత్రం ఉంటది. మళ్ళా తెలంగాణలో 17 సీట్లుంటే 8 గెలిచిందులో బీజేపీ అధికార కాంగ్రెస్ పార్టీ తోటి సమానంగా గెలుచుడంటే మామూలు ముచ్చట ఏం కాదు. సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి సారు, కరీంనగర్ లో బండి సంజయ్ సారు, నిజామాబాద్ లో అరవింద్ సారు బంపర్ మెజార్టీ తోటి మళ్ళొకపారి ఎంపీలు అయితే, ఆదిలాబాద్ సిట్టింగ్ సీట్ల నగేష్ సారు, మహబూబ్ నగర్ లో డీకే అరుణ మేడము, చెవెళ్ల కొండ విశ్వేశ్వరరెడ్డి సారు, మల్కాజ్గిరిలో ఈటల్ సారు, మెదక్కెళ్లి రఘునందన్ రావు సారు పార్లమెంట్ కు పోతున్నారు. గమ్మత్ ఏందంటే 6 నెలల కిందట జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లా 111 సీట్లకు పోటీ చేస్తే కమలం పార్టీ గెలిచింది 8 మంది ఎమ్మెల్యేలే. 5 ఏళ్ల కిందట అసెంబ్లీకి ఒక్కరు, పార్లమెంట్ కు 4 పోతే ఈ తాప 8 మంది, వీళ్ళు 8 మంది అయ్యిండ్రు. మోడీ గారి పేరు మీద తెలంగాణ రాష్ట్రంలో ఫలితాలు వచ్చినాయి. అందుకే ఇంత పెద్ద ఎత్తున మెజార్టీ కరీంనగర్ ప్రజలు ఇచ్చారు. ఈ లెక్కన తెలంగాణలో బీజేపీ పతారం మంచిగానే పెరుగుతున్నట్టు. అప్పుడు 3 ఎంపీలను గెలిచిన కాంగ్రెస్ కు ఇప్పుడు ఇంకో 5 గుర్తు ఓడయ్యండ్రు. ఓడినా గెలిచినా చెయ్యి గుర్తు ఫస్ట్ సందు ఉన్నది కానీ కమలం పార్టీ చిన్నగా గుసాయించి బీఆర్ఎస్ జాగాను కబ్జా పెడుతుంది. అసెంబ్లీకి చూసినా పార్లమెంట్ కు చూసినా ఓట్లు పెంచుకుంది, సీట్లు పెంచుకుంది. ఇదే టైంలో కారులో కోట్లు తగ్గుతున్నాయి, సీట్లు తగ్గుతున్నాయి. ఇవాళ ఒక్కటి కూడా గెలవకపాయే. చూస్తుంటే ఈ కాంచెల్లి తెలంగాణలో ఈ 2 జాతీయ పార్టీల రువ్వడే ఉండేటట్టున్నది పో.